హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్షన్లోని మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో దానికంటే ముందు రిప్రొడక్షన్ అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుందాము. సో రిప్రొడక్షన్ అంటే ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న దాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడాన్ని రిప్రొడక్షన్ అని అంటాము. మీన్స్ అగైన్ అనమాట. సో ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి నుంచి మళ్ళీ ఇంకొక లైఫ్కి బర్త్ ఇవ్వడాన్ని రిప్రొడక్షన్ అని అంటాం. గివింగ్ బర్త్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ నోన్ యాజ్ రిప్రొడక్షన్. జనరల్గా రిప్రొడక్షన్ 2 టైప్స్గా జరుగుతూ ఉంటుంది. వన్ ఈజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్. అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఇద్దరి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఏ సింగిల్ పేరెంట్, ఐదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాము, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాము. సో ఫస్ట్ టైప్ ఈస్ బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్లో ఒక పేరెంట్ నుంచి అంటే పేరెంట్ సెల్ టూ డాటర్ సెల్గా డివైడ్ అవ్వడాన్ని బైనరీ ఫిజన్ అని అంటాం. ఇది ఆల్రెడీ అమీబా, యూగ్లినాస్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇది ఎక్కువగా మనకు బైనరీ ఫిజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ టైప్ వచ్చేసి బడ్డింగ్ అనమాట. సో ఇక్కడ బర్డ్స్, చిన్న బర్డ్స్ బాడీ మీద రావడం, ఆ బర్డ్స్ కట్ అయిన తర్వాత ఆ బర్డ్ నుంచి ఇంకొక ఆర్గానిజం రావడం, దీన్ని బడ్డింగ్ అని అంటాం. ఇది ఎక్కువగా మనకు హైడ్రాస్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్లో ఏమవుతుందంటే బాడీ పార్ట్స్ పీసెస్గా కట్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ పీసెస్ నుంచి మళ్ళీ కొత్తగా ఒక ఆర్గానిజం రావడం అనమాట. సో ఈ 3 టైప్స్ కూడా మనకు అసెక్సువల్ రిప్రొడక్షన్ మోడ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఓన్లీ వన్ పేరెంట్ నుంచే న్యూ ఆర్గానిజమ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి దిస్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. అయితే ఇవి ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో జరుగుతూ ఉంటుంది. ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లనేరియా అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ వచ్చేసి సెక్సువల్ రిప్రొడక్షన్. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉండే హయ్యర్ ఆర్గానిజమ్స్లో అంతా కూడా సెక్సువల్ రిప్రొడక్షనే మనం చూస్తూ ఉంటాము. అయితే సెక్సువల్ రిప్రొడక్షన్లో ఇద్దరి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ అనమాట. అంటే మేల్, ఫీమేల్, ఈ ఇద్దరు మేల్ పేరెంట్, ఫీమేల్ పేరెంట్ ఇద్దరు ముందు గ్యామెట్ సెల్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. మేల్ గ్యామెట్ వచ్చేసి మనకు స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్. ఈ రెండు కలిసి జైగాట్ని ఫామ్ చేస్తాయి. సో ఈ విధంగా సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ రెండిట్లో కూడా మనకు బాగా అడ్వాన్స్డ్ లెవెల్ ఏది అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ నేను చెప్తాము. హయ్యర్ ఆర్గానిజమ్స్లో అంతా కూడా సెక్సువల్ రిప్రొడక్షనే జరుగుతూ ఉంటుంది. హ్యూమన్స్లో కూడా సెక్సువల్ రిప్రొడక్షనే జరుగుతుంది అనమాట. సో హ్యూమన్స్లో చెప్పాను కదండి, హ్యూమన్స్లో మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఏది అంటే సెక్సువల్ రిప్రొడక్షన్. హ్యూమన్స్ అంతా కూడా వివిపారెంట్స్ అంటే ఎగ్స్ పెట్టకుండా డైరెక్ట్ యంగ్ వన్స్ని మదర్స్ బాడీ లోపల డెవలప్ అయినటువంటి ఆ యంగ్ వన్స్ని యంగ్ వన్స్కి బర్త్ని ఇచ్చేటువంటి యానిమల్స్ని వివిపారస్ అని అంటాము. అదే ఎగ్స్ పెట్టేసి బాడీ బయట హ్యాచ్ అయితే అలాంటి యానిమల్స్ని మనం ఓవిపారస్ అని అంటాం. ఎగ్జాంపుల్ మనకు హెన్ ఇలాంటివన్నీ కూడా ఓవిపారస్. బట్ మనం వివిపారస్, మనం ఎగ్స్ పెట్టకుండా డైరెక్ట్గా యంగ్ వన్స్కి బర్త్ని ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి వీఆర్ వివిపారస్. సో మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిస్కస్ చేయడానికి ముందు మనం కొంచెం రిప్రొడక్టివ్ ఈవెంట్స్ గురించి కూడా తెలుసుకుందాము. రిప్రొడక్షన్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ ఈవెంట్ ఏంటి అంటే గ్యామెటోజెనెసిస్. ఇక్కడ జెనెసిస్ అంటే ఫార్మేషన్, గ్యామెటో అంటే గ్యామెట్స్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ గ్యామెటోజెనెసిస్. గ్యామెట్ సెల్స్ అనమాట. మీకు ఇందాకే చెప్పాను, మేల్ గ్యామెట్ వచ్చేసి స్పర్మ్ అని చెప్పాను, ఫీమేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్ అని చెప్పాను అనమాట. సో వాటి ఫార్మేషన్ని గ్యామెటోజెనెసిస్ అని అంటాం. సో మేల్ గ్యామెట్ ఈజ్ స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ ఈజ్ ఎగ్. సో ఫస్ట్ ప్రాసెస్ ఇది అనమాట, గ్యామెటోజెనెసిస్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్పర్మ్స్ ఫామ్ అవుతాయి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఎగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ స్టెప్ ఈజ్ నోన్ యాజ్ గ్యామెటోజెనెసిస్. సెకండ్ స్టెప్ గ్యామెటోజెనెసిస్ పూర్తయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఇన్సెమినేషన్ అంటే
మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లోని స్పర్మ్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడాన్ని ఇన్సెమినేషన్ అని అంటాం. థర్డ్ థర్డ్ స్టెప్ ఈవెంట్ వచ్చేసి ఫర్టిలైజేషన్ అనమాట. సో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలవడాన్ని ఫ్యూజ్ అవ్వడాన్ని మనం ఫర్టిలైజేషన్ అని అంటాము. సో sperm fuses with egg and it leads to the formation of zygote, and this process is known as fertilization. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి జైగాట్ వచ్చేసి మనకు బ్లాస్టోసిస్ట్గా మారడాన్ని ఇక్కడ బ్లాస్టోసిస్ట్ డెవలప్మెంట్ అని అంటాము. ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంప్లాంటేషన్లో ఏం జరుగుతుందంటే బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఫార్మ్ అయి ఉందో అది వెళ్ళేసి యూటరిన్ వాల్లో ఇంప్లాంట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ఇంప్లాంటేషన్. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ తర్వాత గెస్టేషన్ పీరియడ్ అని అంటాము. గెస్టేషన్ పీరియడ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ ఎంబ్రియో ఏదైతే ఉందో బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతూ వస్తుంది. ఈ గెస్టేషన్ పీరియడ్ అనేది ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క టైం పీరియడ్లో ఉంటుందన్నమాట. అదే హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 9 months. అండ్ ఆఫ్టర్ దట్ 9 months తర్వాత పార్చురేషన్ మీన్స్ డెలివరీ ఆఫ్ ద బేబీ. సో ఇవన్నీ రిప్రొడక్టివ్ ఈవెంట్స్ అన్నీ కూడా ప్యూబర్టీ టైంలో ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాతనే జరుగుతాయి అన్నమాట. సో మనం మేల్స్లో చూసుకున్నట్లయితే స్పర్మ్ ఫార్మేషన్ అనేది వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ ద ఫీమేల్ కేసులో ఎలా కాదనమాట, 50 yearsకి వచ్చేటప్పటికి ఎగ్ ఫార్మేషన్ అనేది సీజ్ అయిపోతూ ఉంటుంది, స్టాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది రిప్రొడక్షన్ గురించి కొంచెం మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఏ రీజన్లో ఉంటుందంటే పెల్విక్ రీజన్లో ఉంటుంది. పెల్విక్ మీన్స్ ఇక్కడ మనకు నడుము ప్రాంతంలో ఉంటుంది. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకు ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే టెస్టిస్, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. ఇక్కడ టెస్టిస్ 2 ఉన్నాయి. తర్వాత దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీ డక్ట్స్, గ్లాండ్స్ అండ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా కూడా ఉంటుంది. అవేవేవో డిస్కస్ చేసుకుందాము. సో దిస్ ఇస్ ద మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి పెల్విక్ రీజన్. ఇదంతా కూడా పెల్విక్ రీజన్లో మనకు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మనం తీసుకుందాము. టెస్టిస్ అనేవి పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయని చెప్పుకున్నాము. ఇది ఇవి ఎక్కడ ఉంటాయంటే సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ లోపల కాదండి, బయట ఉంటాయి. ఆ బయట కూడా డైరెక్ట్గా లేవు, హ్యాంగ్ అవుతూ లేవు, అవి ఒక పౌచ్లో హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఆ పౌచ్ నేమ్ వచ్చేసి స్క్రోటమ్ అనమాట. ఎందుకు ఆ స్క్రోటంలోనే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి, డైరెక్ట్గా ఎందుకు లేవు అంటే స్క్రోటమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చూడండి. స్క్రోటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్కి కావాల్సినటువంటి లో టెంపరేచర్ని మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారో స్క్రోటమ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎందుకు లో టెంపరేచర్ కావాలి టెస్టిస్ కంటే? లో టెంపరేచర్ ఈజ్ నెసరీ ఫర్ ద స్పెర్మటోజెనిసిస్. బాడీ టెంపరేచర్ దగ్గర స్పర్మ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరగదనమాట. బాడీ టెంపరేచర్ కంటే 2 నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్ తక్కువ టెంపరేచర్ దగ్గర స్పర్మ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవే టెస్టిస్ అబ్డామిన్లో ఉంటే బాడీ టెంపరేచర్ వల్ల అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో అందుకు బయట అబ్డామినల్ క్యావిటీకి బయట స్క్రోటంలో వేలాడుతూ స్క్రోటమ్ ఏం చేస్తుంది అంటే బాడీ టెంపరేచర్ కంటే కూడా 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ లోయర్ టెంపరేచర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట స్క్రోటమ్. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది వచ్చేసి మనకు టెస్టిస్. ఆ టెస్టిస్ వచ్చేసి ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్లో, పౌచ్ లైక్ స్ట్రక్చర్లో హ్యాంగ్ అవుతూ ఉంది. సో దట్ పౌచ్ ఈస్ నోన్ యాజ్ స్క్రోటమ్ రోల్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. టెస్టిస్కి కావాల్సిన లోయర్ టెంపరేచర్ని అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లోయర్ టెంపరేచర్ వల్లనే స్పెర్మటోజెనిసిస్ అనేది
పాసిబుల్ అవుతా ఉందన్నమాట. సో, షేప్ చూసుకున్నట్లయితే టెస్టిస్ యొక్క షేపు అడల్ట్స్‌లో ఓవల్ షేప్‌లో ఉంటుంది. సైజ్ వచ్చేసి లెంత్ 4-5 సెంటీమీటర్స్ లెంత్, విడ్త్ వచ్చేసి 2-3 సెంటీమీటర్స్ వరకు కూడా మనకు విడ్త్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈచ్ టెస్టిస్ వచ్చేసి మనకు డెన్స్ కవరింగ్‌తో కవర్ అయ్యి ఉంటుంది. లోపల మనకి టెస్టిస్ లోపల చూసినట్లయితే వన్ inside the testis we will find up to 250 కంపార్ట్మెంట్స్. ఒక్కొక్క టెస్టిస్లో మనకు 250 కంపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అని అంటాం అనమాట. ఈ లోబ్యూల్లో మనకి 1-3 బాగా కాయిల్ అయినటువంటి కొన్ని ట్యూబుల్స్ కూడా ఉంటాయి. వాటిని సెమినిఫెరస్ ట్యూబుల్స్ అని అంటాము. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్లోనే మనకు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల చూసినట్లయితే మనకు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లోపల ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్ వీ విల్ ఫైండ్ 2 టైప్స్ ఆఫ్ సెల్. వన్ వచ్చేసి మేల్ జెమ్ సెల్స్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ దెమ్ యాజ్ స్పెర్మటోగోనియం. సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ వచ్చేసి సెర్టోలి సెల్స్ అని అంటాం. సో, ఇక్కడ మేల్ జెమ్ సెల్స్ ఆర్ స్పెర్మటోగోనియా ఫంక్షన్ ఏంటి అంటే, సో ఈ సెల్స్ మియోటిక్ డివిజన్స్ని జరుపుకొని స్పమ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో, మామూలుగా జెమ్ సెల్స్ యొక్క కండిషన్ ఎలా ఉంటుందంటే డిప్లాయిడ్ కండిషన్, 2n నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి మియోటిక్ డివిజన్స్ జరుపుకొని స్పమ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. మేల్ జెమ్ సెల్స్ యొక్క పని ఇది అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెల్స్ వచ్చేసి సెర్టోలి సెల్స్. ఈ సెర్టోలి సెల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే దే ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద జెమ్ సెల్స్. సో, ఇదే మీకు ఇందాక సో, ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబుల్లో మనకు 1-3 వరకు మనకు ఒక్కొక్క టెస్టిక్యులర్ లోబ్యూల్లో మనకు 1-3 సెమినిఫెరస్ ట్యూబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇదొచ్చేసి మీకు ఇక్కడ ఇదొచ్చేసి మనకి సెమినిఫెరస్ ట్యూబుల్. దీంట్లో చూసినట్లయితే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి మేల్ జెమ్ సెల్స్ అని అంటాము. సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ వచ్చేసి మనకి సెర్టోలి సెల్స్. ఈ నెక్స్ట్ సెమినిఫెరస్ ట్యూబుల్స్కి బయట ఉన్న రీజన్స్ని మనం ఇంటర్స్టిషియల్ స్పేస్ అని అంటాము. ఈ ఇంటర్స్టిషియల్ స్పేస్లో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ని ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆర్ సెల్స్ ఆఫ్ లిడిక్ లేదా లిడిక్ సెల్స్ అని కూడా అంటాము. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే లిడిక్ సెల్స్ మనకు. సో, రీజన్స్ అవుట్ సైడ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ని నేను ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అని చెప్పాను. సెమినిఫెరస్ ట్యూబుల్స్కి బయట ఉన్న రీజన్ని ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అని అంటాం. ఇందులో కొన్ని స్మాల్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అంతేకాకుండా సమ్ సెల్స్ ఉంటాయి. వాటిని ఇంటర్స్టిషియల్ సెల్స్ అనొచ్చు, లేకపోతే లిడిక్ సెల్స్ అనొచ్చు, లేదా సెల్స్ ఆఫ్ లిడిక్ అని కూడా పిలుస్తారనమాట. చాలా ఇంపార్టెంట్ సెల్స్ ఇవి. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ సెల్స్ మనకు కొన్ని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హార్మోన్స్ని ఆండ్రోజెన్స్ అని అంటాం. మేల్ సెక్స్ హార్మోన్స్. ఆండ్రోజెన్స్ ఆర్ ద మేల్ సెక్స్ హార్మోన్స్. ఇక్కడ చీఫ్ మేల్ ఆండ్రోజెన్ ఏది అంటే టెస్టోస్టెరాన్ అనమాట. సో, ఇది టెస్టిస్. నెక్స్ట్ వచ్చేసి మేల్ సెక్స్ యాక్సెసరీ డక్ట్స్. యాక్సెసరీ డక్ట్స్ అంటే ఇవి అవసరమైనటువంటి ట్యూబ్స్ అనమాట మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ఈ స్పర్మ్ ఏదైతే ప్రొడ్యూస్ అయి ఉందో వాటిని స్టోర్ చేయడము, వాటిని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉపయోగపడే ట్యూబుల్స్ని మనం యాక్సెసరీ డక్ట్స్ అని అంటాం అనమాట. సో, దీంట్లో మనకి మేల్ సెక్స్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకు యాక్సెసరీ డక్ట్స్ ఏవి అంటే రీటెడ్ టెస్టిస్, వాస్ ఎఫరెన్షియా, ఎపిడిడెమిస్, వాస్ డెఫరెన్స్, ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీ డక్ట్స్ అని చెప్పొచ్చు. ఇవి ఒక్కసారి మీకు డయాగ్రామ్లో చూపిస్తాను. సో, దిస్ ఈజ్ రీటెడ్ టెస్టిస్. నెక్స్ట్ దీని నుంచి మనకు వాస్ ఎఫరెన్షియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఎపిడిడైమస్ తర్వాత వాస్ డెఫరెన్స్ వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు వాస్ డెఫరెన్స్ నుంచి ఇలా పాస్ అయిపోయి యూరెత్రా, పెనిస్, ఇవన్నీ కూడా మనకి
ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సెమినిఫెరస్ ట్యూబుల్స్ వాసో ఎఫరెన్షియాలోకి ఓపెన్ అవుతాయి త్రూ రీటేటెస్టిస్ నుంచి సెమినిఫెరస్ ట్యూబులు వాసో ఎఫరెన్షియాలోకి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వాసో ఎఫరెన్షియా వచ్చేసి ఎపిడిడైమస్లోకి ఓపెన్ అవుతుంది. ఎపిడిడైమస్ వాస్ డెఫరెన్స్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. వాస్ డెఫరెన్స్ యురెత్రా పైన ఉన్న సెమైనల్ వెసికల్ నుంచి ఒక ట్యూబ్ని రిసీవ్ చేసుకుంటుంది. వాస్ డెఫరెన్స్ ప్లస్ డక్ట్ ఆఫ్ సెమైనల్ వెసికల్ రెండు కలిసి ఎజాకులేటరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ ఎజాకులేటరీ డక్ట్ యురెత్రాలోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ డక్ట్స్ అన్నీ కూడా మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద స్పమ్స్ ఫ్రమ్ ద టెస్టిస్ టు ద అవుట్ సైడ్ స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో యురెత్రా వచ్చేసి యూరినరీ బ్లాడర్ దగ్గర మనకు ఆరిజినేట్ అయ్యి పెనిస్ వరకు ఎక్స్టెండ్ అయిపోయి బయటికి ఓపెన్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, దానికి యురెత్రల్ మీటస్ అని అంటాం. నెక్స్ట్ మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా వచ్చేసి మనకి పెన్నిస్ ఉంది. పెన్నిస్ వచ్చేసి మనకి ఇంటర్మిటెంట్ ఆర్గాన్ అని అంటాం. ఎందుకంటే సో ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద స్పర్మ్స్ ఇంటు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్యాగ్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్మిటెంట్ ఆర్గాన్ అని అంటాం. సో ఈ పెన్నిస్ వచ్చేసి మనకు స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూతో తయారై ఉంటుంది. ఆ స్పెషల్ టిష్యూ మనకు ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎరెక్షన్ ఆఫ్ ద పెనిస్ టు ఫెసిలిటేట్ ఇన్సెమినేషన్. ఆల్రెడీ ఇన్సెమినేషన్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాము. ట్రాన్స్ఫర్ ఆఫ్ ద స్పర్మ్స్ ఇంటూ ద ఫీమేల్ ట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సెమినేషన్ అని చెప్పాను. సో పెనిస్ మనకు ఇంట్రోమిటెంట్ ఆర్గన్ అని కూడా చెప్పినాను. ఎందుకు అంటే సో అది ఫీమేల్ ట్రాక్ట్లోకి స్పర్మ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అని. సో ఇక్కడ ఇన్సెమినేషన్ అంటే అదే అర్థం. మనకు పెన్నిస్ యొక్క ఎండ్లో చూసినట్లయితే కొంచెం ఆ ఎండ్ అంతా కూడా ఎన్లార్జ్డ్గా ఉంటుంది. దాన్ని గ్లాన్స్ పెన్నిస్ అని అంటాము. ఈ గ్లాన్స్ పెన్నిస్ అంతా కూడా ఒక లూజ్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్తో కవర్ అయి ఉంటుంది. దాన్ని ఫోర్ స్కిన్ అని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ప్యాసేజ్ ఆఫ్ స్పర్మటోజోవా. స్పర్మ్స్ మనకి ఎక్కడ ఫామ్ అయినాయి అంటే సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఫామ్ అయినాయి. అవి బయటికి ఎలా పాస్ అవుతాయో ఎలా పాస్ అవుతుందో ఒకసారి దీన్ని చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. సెమినిఫెరస్ ట్యూబుల్స్లో మనకు స్పర్మ్ ఫామ్ అయింది. అది రీటేటెస్టిస్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి రీటేటెస్టిస్ నుంచి వాసో ఎఫరెన్షియా అండ్ దెన్ it enters into epididymis. After that vas deferens, after that ejaculatory duct, then urethra, and through penis it enters into the vagina of the female అన్నమాట. సో ఇవి accessory ducts. నెక్స్ట్ వచ్చేసి మేల్ accessory gland. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్తో మనకు కలిసిపోయి అసోసియేట్ అయ్యి మనకు కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ పెయిర్ ఆఫ్ సెమైనల్ వెసికల్. సో అన్ని గ్లాండ్స్ కూడా మనకు సెమెన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందులో సెమైనల్ వెసికిల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 60% ఆఫ్ ద సెమెన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద సెమినల్ వెసికల్స్. సెకండ్ టైప్ వచ్చేసి ప్రోస్టేట్ గ్లాండ్. ఇది సింగిల్గా ఉంటుంది. దీని కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి 15 to 30% ఉంటుంది. అండ్ పెయిడ్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్స్ ఇవి వచ్చేసి 10 to 15% ఆఫ్ ద సెమెన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సెక్రియేషన్ ఆల్ దీస్ గ్లాండ్స్, ఈ అన్ని గ్లాండ్స్ యొక్క సెక్రియేషన్ ఏమిటి అంటే సెమెనే. ఆ సెమెన్లో మనకు సో ఆల్ దీస్ సెమైనల్ ప్లాస్మాలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ బల్బోయూరెథ్రల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసిన సెమైనల్ ఫ్లూయిడ్ వచ్చేసి పెనిస్ లిబ్రికేషన్లో కూడా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద లిబ్రికేషన్ ఆఫ్ ద పెనిస్. So this is about the male reproductive system. In the next class we will discuss about the female reproductive system. Thank you for watching my video.